భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ట్రైలర్ వచ్చేసింది రవితేజ గారిది. 2.5 months జస్ట్ మాస్ జాతర తర్వాత 2.5 months గ్యాప్లో మళ్ళీ ఇంకో సినిమా వచ్చిందన్నమాట రవితేజ గారిది. ఏమో ఈసారి మాత్రం నాకు చాలా తేడా కొడుతుంది, డౌట్ కూడా అనిపియట్లేదన్నమాట. పాటలెక్కట్లేదు నాకు, బెల్లం బెల్లం కొంచెం ఎక్కింది, అది పక్కన పెడితే మిగతావి ఏవో నడుస్తా ఉన్నాయి. అండ్ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఆ కైండ్ ఆఫ్ గెటప్లో నడుస్తుంది సినిమా. అండ్ ఆల్సో కిషోర్ తిరుమల గారిని. అసలు ఈ సినిమా ఎందుకు చేశారు అంటే ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం. నాకేమి వద్దు, నవ్వించండి, సింపుల్. నవ్వించండి. చాలామంది కమెడియన్స్ ఉన్నారు సినిమాలో, నవ్వించండి. సత్య, మనకి గోవర్ధన్ గారు, ఆయన పేరు కరెక్ట్గా గుర్తుకురావట్లేదు నాకు. అండ్ ఆల్సో వెన్నెల కిషోర్ ఆల్సో దేర్. రవితేజ్ గారు ఉన్నారు. నవ్వించండి, అంతకంటే ఇంకేం వద్దు. ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడదాం రండి. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గన్నులు, కత్తులు అంటూ స్టార్ట్ అయ్యింది. లిప్సింక్ తేడా కొడుతుంది ఏంది, సత్య మాత్రమే హైలైట్ అనిపిస్తుంది. మళ్లీ ఫైటా, సునీల్ గారు కూడా ఉన్నారు. ఆహా, జనరేటర్లో షుగరా? ఏం చేయమంటావు బ్రో, నాకు నవ్వు రావాల్గద బ్రో, సింపుల్గా. యూ హ్యావ్ సత్య, యూ హ్యావ్ సునీల్, యూ హ్యావ్ వెన్నెల కిషోర్, రవితేజ గారు. ఏమీ లేదు, సినిమాలో పాయింట్ ఏంటి? హీ చీట్స్ ఆన్ హిజ్ వైఫ్ మీద చీటింగ్ చేసిండు ఏకంగా లిటరల్గా. దాన్ని జస్టిఫై చేస్తారా? ఏం చేస్తారో పక్కన పెట్టు. అండ్ ఆల్సో ఈ పక్కకి ఈ మధ్యలో ఫైట్లు, మాస్ సీన్లు, ఎందుకు ఇవన్నీ? ఏందో ఏమో నాకైతే తేడా చాలా ఇరుకుబయ్యా. ఓన్లీ ఫర్ సత్య బ్రో, సత్య ఒక్కడే ఏదో ట్రై చేస్తున్నాడనిపిస్తుంది, కాని ఎవడో కష్టమే. వీళ్ళు తీసుకున్న పాయింటే ఇంట్రెస్టింగ్ ఉండాలి, పాయింట్ ఏమీ అనిపియట్లేదు. జస్ట్ హీ హుక్డప్ విత్ హర్ కాబట్టి. ఆల్రెడీ పెళ్లయింది, వైఫ్ ఉంది, లవింగ్ వైఫ్ ఉంది, బట్ హీ వెంట్ ఆన్ హుక్డప్ విత్ హర్. అక్కడే పోయింది నాకు సగం. క్యారెక్టర్ నువ్వు ఎంత మంచోడివో ఎంత చెడ్డోడివో ఐ యాక్చువల్లీ డోంట్ కేర్, అయిపాయే. దాంతోటి నువ్వు మంచి ఫన్ క్రియేట్ చేసినావో లేదో నాకు ట్రైలర్లో చూపెట్టాలి కదా. సినిమా రాకముందు ఎలా జడ్జెస్తావు బ్రో అని కొంతమంది వస్తారిప్పుడు. సూపర్ మస్తుగా వచ్చారిప్పటికే. అందులోనూ ఇప్పుడు ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ చేసేదే జడ్జ్ చేయడానికి, సినిమా చూడాలా లేదా అని చెప్పేసి. అందులోనూ సంక్రాంతిలో ఇన్ని సినిమాలు వస్తుండగా భర్త మహాశయులకు విజ్ఞప్తికి ఎందుకు పోవాలి అనేది ఒకటి ట్రైలర్ చూపెట్టాలి. అట్లా అనుకున్న ఆల్రెడీ రవితేజ గారి మూవీస్ ఇప్పటివరకు మనకేవీ నచ్చట్లేదు. దీంట్లో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, పోనీ ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు, కొంచెమైనా బావుండాలిగదా చూడానికి ఏదైనా. సరే ఈ సినిమా చూద్దామనిపించాలిగదా. ఇప్పటివరకు వచ్చిన 8-9 సినిమాలు ఎన్నో, వాటిళ్లలో 1-2 సినిమాలు బావున్నాయి, మిగతావన్నీ పోయినాయి. వాటన్నిటికంటే ఇది డిఫరెంట్ ఏంటి? నచ్చుతుందా? ట్రైలర్ చూసిన తర్వాత నచ్చుతుందా? దట్ ఈజ్ మై క్వశ్చన్. అది చెప్పలేరు ఆన్సర్. మేబీ షీ బికమ్ హిజ్ బాస్ అయితది, ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తది, ఒకటేసారి ఇంటర్వెల్లో అమ్మాయి రాగానే ఐఎమ్ యువర్ బాస్ అంటది. వీళ్ళిద్దరూ హ్యావ్ టు వైఫ్ని అక్కడ ఉంచుకుని వైఫ్ ఉండగానే ఆమెతో మేనేజ్ చేయాల్సొస్తది. ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేసినవా లేదా సంథింగ్ అనంటది, వైఫ్కి అబద్ధం చెప్పాలి. వీటన్నిటి మధ్యలో సునీల్ గారు వాళ్ల కథలు ఏవేవో నడుస్తా ఉంటాయి. దట్ ఈజ్ ది పాయింట్. ఇదంతా ఎక్కడో ఒక పండుగ సంథింగ్ ఏదో జరుగుతుంది, మేబీ ఒక ఫంక్షన్ అయితది ఆబ్వియస్లీ. చాలా ఎక్స్పెక్టెడ్ బీట్స్లో వెళ్తుంది. ఎక్స్పెక్టెడ్ బీట్స్ ఉన్నా పర్లేదు, నవ్వించండి. నాకు ట్రైలర్ చూసి నవ్వు రాలేదు. ఇంకా ఏకంగా టీజర్ అయితే మాత్రం నాకు కోపమే వచ్చింది చూసి. సో నాకే చెప్తున్నా, ఇది నా ఒపీనియన్ మాత్రమే, మళ్ళీ నువ్వు ఎవడ్రా అనకండి. నాకే అనిపిస్తది, మరింకేం చెప్తా. నాకైతే నమ్మకం లేదు భయ్యా, నిజంగా అస్సల్లేదు. వీళ్లే కష్టపడాలి, చాలా కష్టపడాలి, కమెడియన్స్ మీదే ఉంది వాళ్ళ ఈ సినిమా అంతా కూడా. ఈ గ్రీన్ స్క్రీన్ ఏంటి బ్రో? లైట్ బానే పడుతుంది కాని కొంచెం చూస్తుంటే కొంచెం వదిలేయ్ మరి. ఏమో బ్రో, నాకైతే మాత్రం జస్ట్ కిషోర్ తిరుమల గారిమీదే నమ్మకముండే. ట్రైలర్ ఈజ్ నాట్ డెఫినెట్లీ అర్రే ఖచ్చితంగా చూడాలి అని ఎక్కడా అనిపియట్లేదు. నిజం చెప్పేస్తా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. మళ్ళీ దీనికి కొన్ని లాస్ట్కి తీసుకొచ్చి హీరోకి ఇదుంది, హీరో ఇంత మంచోడో తెలుసా అనుకుంటా. వద్దు ప్లీజ్. ఏమో మీకేమనిపించింది చూసిన తర్వాత? నాకైతే మాత్రం తేడా చాలా ఇరుకు. ఏమో నాకైతే మాత్రం అనిపిస్తుంది. మీకెలా అనిపిస్తుందో కింద కామెంట్స్లో చెప్పేయండి. చూద్దాం మీ థాట్స్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా.